అంత పద్ధతితో చేసుకొస్తే ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం. నేను పెన్షన్లు ఇచ్చుడు దానికి కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లు అని అడిగిన. దానికి ఏమైనా ఉద్దేశం ఉందా, లేకపోతే మట్టిగానే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా, ఇది ఏందో అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు. కానీ ఇలా మంచిగా ఉండదు. రేపు యాక్సిడెంట్ అయితే 2 కాల్ చేయలేదు రిపోర్ట్స్. ఎవరు ఆదుకోవాలి, ఎవరి బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం పాలన చూసే వాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో 2 పూటల కడుపుండే తిని సపరేట్గా అనుకుంటే మన మోతాదు లేకుండా ఉండాలి. అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పిన. కొద్దిగా పుణ్యాత్ములు కూర్చుండి చింతపండుకి ఇంత, పప్పుకింత, ఉప్పుకింత, కారానికింత అని లెక్క పెట్టి 650 రూపాయలు అయితే సరిపోతుంది సార్. నేను చెప్పిన ఈ పేదోళ్ళ కన్నా కొద్దిగా 40-1000 రూపాయలు పెట్టమని చెప్పి ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి. నేనేం చెప్పినా మొన్న పెన్షన్ 10 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ 1000లకు తీసుకుపోయిందే కేసీఆర్. ముందు 1000 చేసుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన 5000 రూపాయలకు చేస్తా అని చెప్పిన. కేసీఆర్ ఉన్నప్పుడు పాప ఆయన కడుపు సలహా చేయెత్తి మొక్కలు ఆయన బీద ప్రజలకు, బీద రైతులకు అందరికి వరదేవుడు. ఆయన ఇంతకంటే మంచిగా ఇవ్వడు చేయడంట. ఎవడా రైతుకు డైరెక్ట్ బ్యాంకులో పైసలు వేసినోడు ఏ ప్రభుత్వం వేసింది చెప్పు? కేసులు అవుతున్నాయి అంటే మాకు అతనే నచ్చిండు. ఏమని ఉండొచ్చు కానీ పేదవాళ్ళకి అతనే మంచిగా బంగారు తండ్రి ఏం బతుకని కొడుక మాకు బతికిస్తుంది. ఏం చేస్తుంది మరి అవి మాకే తండ్రి అనుకుంటున్నాం, మాకే పెద్ద కొడుకు అనుకుంటున్నాం. కొడుక కేసీఆర్ మాకు తండ్రి తండ్రి లెక్క ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచి కేసీఆర్ సార్ ఏడున్నాడు కానీ దేవుడు ఎంత కేసీఆర్ సార్ అంతా